హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద షో. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ చూసుకున్న, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ విల్లా అసోసియేషన్స్ చూసుకుంటే కొంతమంది ఉంటారు, అన్ని సర్వీసెస్ యూస్ చేసుకుంటారు, బట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి కట్టరు, ఎవ్రీ మంత్ కట్టరు, మోస్ట్లీ స్కిప్ చేస్తారు. అంటే ఏదో గ్రడ్జ్ తోటో లేకపోతే ఏదో ఈగో ప్రాబ్లమ్ తోటో ఎందుకో తెలియదు సర్వీస్ యూటిలైజ్ చేసుకున్నా కూడా వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి పే చేయరు. అయితే నేబర్స్కి ప్రాబ్లం అవుతుంది కదా అది, అండ్ బర్డెన్ కూడా అవుతుంది కొన్నిసార్లు. అయితే నేబర్స్ వీళ్ళకి ఏదన్నా అంటే పవర్ కట్ చేయడం కానీ లేదా వాటర్ సప్లై కట్ చేయడం కానీ చేస్తే వీళ్ళు మన మీద కేసు వేస్తారేమో అని భయపడతారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటారు? వాట్ ఈస్ ద సొల్యూషన్? జనరల్గా ఏంటంటే చాలా అసోసియేషన్స్లో ఈ ప్రాబ్లం ఉంటుందండి. ఏ గేటెడ్ కమ్యూనిటీ చూసినా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. జనరల్గా 99% గేటెడ్ కమ్యూనిటీస్లో కావాలని ఈ అసోసియేషన్ మీద నచ్చకను, పే చేసే కెపాసిటీ ఉండి సర్వీసెస్ తీసుకుంటూ కూడా పే చేయని వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళకి చట్టంలో మనకి క్లియర్గా సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ సెక్షన్ 21 అపార్ట్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఉంటుందండి. సెక్షన్ 21 ప్రకారం ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకి సర్వీసెస్ అన్నీ ఆపేయచ్చు. సో సర్వీసెస్లో మీరు వాటర్ కట్ చేశారనుకోండి, ప్రాపర్గా నోటీస్ ఇవ్వకుండా వాటర్ కట్ చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెసిడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అసోసియేషన్ మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఒక లీగల్ నోటీస్ ఇచ్చి ఆ లీగల్ నోటీస్ కూడా కాపీ టు ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెటర్ ఇవ్వాలి. అండ్ రెసిడెంట్స్కి అండ్ ఓనర్కి ఒక లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ సర్వ్ కాకపోతే వాట్సాప్లో అయినా పంపించి మినిమం టైం ఇవ్వాలి వాళ్ళకి. పే చేయడానికి మినిమం టైం 7 days to 15 days టైం ఇచ్చి 15 days తర్వాత మీరు డైరెక్ట్గా వాటర్ కట్ చేసిన నో ప్రాబ్లం. సో వాటరే కాదు, వాళ్ళకి ఈ సెక్యూరిటీ సర్వీసెస్ కానీ ఇంకా వేరే అసోసియేషన్ ప్రొవైడ్ చేసే ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయో ఆ సర్వీసులు అన్నీ కూడా ఆపేయచ్చు. వాళ్ళు లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారంటే జనరల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నోటీస్ ఇచ్చినప్పుడు ఇది సివిల్ మ్యాటర్ అవుతుంది. మనం లీగల్ నోటీస్ ఇచ్చి ఉంటాము, పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఉంటాము, కాబట్టి పోలీసులు కూడా పట్టించుకోరు. లేదు అంటే ఒక 4 పేజీల రిట్ పిటిషన్ హైకోర్టులో వేసుకుంటే దానిలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి సర్వీసెస్ తీసుకుంటూ డబ్బులు పే చేసే కెపాసిటీ ఉండి కట్టకపోతే వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడం చాలా తేలిక. కాకపోతే ప్రాపర్ లీగల్ అడ్వైస్ తోటి వెళ్ళాలి. సో చాలామంది ఏంటంటే ఈ అసోసియేషన్లో భయపడి మనకెందుకులే పొద్దున లేచే ముఖం చూసుకుంటాము అని భయపడి ఇలా ఈ మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ కొంచెం ఇట్లా ర్యాష్గా బిహేవ్ చేసినా మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా అంత పట్టించుకోకుండా ఉంటున్నారు. ఈ మధ్య ఇలాంటి కేసెస్ కూడా పెరుగుతున్నాయండి. మన మలేషియా టౌన్షిప్ కానీ నుంచి చూసుకుంటే చాలా కేసులు, మన కుకట్పల్లి కోర్టులో అయితే చాలా కేసులు ఇవే ఉంటాయండి. అంటే కమర్షియల్ ఏరియాలో డిస్టర్బెన్సెస్ వద్దు అని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళే చాలామంది ఉంటారు. అదొకటి. ఈవెన్ కమర్షియల్ అనే కాదు, రెసిడెన్షియల్ ప్లేస్లలో కూడా చాలామంది అసలు కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్గా ఉండేవాళ్ళు. ముందు మెయిన్ అవేర్నెస్ లేక, అసోసియేషన్ మెంబర్స్కి తెలియక నోటీస్ ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ ఆపేయచ్చు, ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఫైల్ కావు అని తెలియక ఇలా చేస్తున్నారు. ఇదే కాకుండా ఇది సర్వీసెస్ ఆపినంత మాత్రం కడతారని మనం చెప్పలేము. మనం ఏంటంటే సివిల్ కోర్టులో రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చండి. రికవరీ ఆఫ్ డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా విత్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి మనం వసూలు చేసుకోవచ్చు. అయినా సరే పే చేయకపోతే రికవరీ సూట్ కూడా మనకు ఆర్డర్ అయింది అనుకోండి, ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ చేసుకోవచ్చు. చిన్న మెయింటెనెన్స్ కోసం ప్రాపర్టీని అయితే వదులుకోరు కదా వాళ్ళు. ఖచ్చితంగా మనకి ఒక 50,000 ₹1,00,000 బ్యాలెన్స్ ఉందనుకోండి, రికవరీ సూట్ వేసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ చేయాలి. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అసోసియేషన్ అన్నప్పుడు క్లియర్గా వాళ్ళకు కూడా తెలిసే ఉంటాయి. ఖచ్చితంగా ప్రాపర్టీ అటాచ్ చేసుకుంటే ఇంకా ఖచ్చితంగా మీకు ఈ విధంగా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా రికవరీ చేసుకోవచ్చు. ఓకే. సో లా ప్రకారం మీరు ఇందాక మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పినట్టు ఎలాంటి ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా లాలో ఉంటుందండి. ఓకే. సో వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.